అందరికీ నమస్కారం. మన్మధరావుపేట గ్రామం అమ్మమ్మ వాళ్ళ ఊరు. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఎదరపతి కిస్టాడ్ అన్న మన అమ్మమ్మ వాళ్ళ పొలాల పక్కనే అన్న మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఈ రంగంలోకి రావడం జరిగింది. సేనన్న అమ్మమ్మకు కుడి భుజం లాంటి వాళ్ళు. ఎప్పుడు చూసిన అమ్మమ్మ వాళ్ళు అడిగి నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరికి రావడం జరుగుతుంది. ఏది స్కూల్లో హాస్టల్ సెలవులకు వచ్చినప్పుడు, ఏది నా స్కూల్ సెలవుస్ వస్తాయి కదా, దసరా, క్రిస్మస్, నూతన సంవత్సరం, పెద్ద పండగ, ఈ విధంగా ఇంటికి రావడం, పొలాలు చూడడం, మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. నేను చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు అంచి మిమ్మల్ని చూసి నేను రావడం జరుగుతూ ఉండేది అక్కడికి. అరే అన్నోళ్ళు చెరుకు వేస్తున్నారు మీరు, చెరుకు కానీ అది ఒక సంతోషకరమైన విషయం. మీరు ఆ రోజుల్లో మొలగొలుకులను వేశారు, మొలగొలుకులు కొత్త రకాలు కూడా చాలా వరకు వేశారు. మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యే నేను కొత్త రకాలు వేయడం జరిగింది. ఆ రోజుల్లో మొలగొలుకుల్ని పండించి ఎద్దల బండుల మీద పంపిస్తూ ఉండేది, ఏది వాళ్ళ కుటుంబ సభ్యులకి, బంధువులకి, అట్లా ఎవరు అమ్మమ్మ. అదే నేను ఇన్స్పిరేషన్ చేసుకొని ఈ రోజుల్లో సోషల్ మీడియా అరచేతుల ప్రపంచం, చిన్న పిల్లకాయల నుంచి పెద్ద పొండు ముసలి దాకా, చిన్న పిల్లకాయల నుంచి పొండు ముసలి దాకా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ అనేది ఉండిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని నేను కూడా ఈ రోజున 5 రాష్ట్రాల ప్రజలకు రైస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మన న్యూఢిల్లీ పక్కన నోయిడా కూడా పంపించింది. ఇన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నాం అంటే అది ఒక గొప్ప విశేషం. అది అంటే ఏదో దానికి ఇన్స్పిరేషన్ నాంది ఉండాలి. ఆ విధంగా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఆమె నేను చూసి ఎదిగి చేశాం కదా, ఆ చెప్పినటువంటి విషయాలన్నీ నా మైండ్లోకి ఎక్కినాయి. అంటే నేను చదివింది ఈ చదువు ఏది కంప్యూటర్ ముందు చదివింది, నేను చదివింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలా, దాన్ని వదిలేసి సొంత ఊరైన అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ వాళ్ళ ఊరిలో ఉండి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ 10 మందికి ఈ రోజున ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తా ఉన్నాం. అదొక సంతోషకరమైన విషయం. అదేవిధంగా మంచి ఆహారం అందిస్తా ఉన్నాం. ఇది గొప్ప విశేషమనా. ఇది నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తామని నేను. ఇల్లు, ఇంటి ముందు పొలం అసలు ఎవరికి దక్కదు కదా అలాంటిది ఈ విధంగా మనం పంట పండించి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులు అందరికీ పంపిస్తా ఉన్నాం. ఇది ఒక నిజంగా ఒక సంతోషకరమైన విషయం. ఇది మీకు తెలియజేస్తా ఉన్నాను. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎదరపతి కిస్టాడ్ అన్న ఈరోజు మన పొలానికి రావడం జరిగింది. అన్న మనం 4 రకాలు వేయడం జరిగిందన్న. మనం బీపీటీ 52 సాంబమ్మ వస్తుంది. దాని గురించి తెలిసిందే. ఎం వెంకటరమణారెడ్డి గారు బాపట్ల వరి పరిశోధన స్థానంలో ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. దాదాపు 30-40 సంవత్సరాలు చేస్తామన్న మనం. అది RNR 15048 తెలంగాణ సోనా. ఇది 2 తెలిసిందే. ఈ 2 కొత్త వరి రకాలు. ఇది NLR 3648. ఇది నెల్లూరు వరి పరిశోధన స్థానం, మన నెల్లూరు జిల్లాలో. మన నెల్లూరు అంటేనే వరి అంటే నెల్లూరు. మన నెల్లూరు గడ్డలో క్రియేట్ చేసినటువంటి వరి రకం అది NLR 3648. అది చూపింది, అది NLR 3648. నెక్స్ట్ 2వ సీజన్లో మనం వేస్తాం కదా, వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఇది వచ్చి KNM 12368. డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధన స్థానంలో ఈ వరి వంగడం క్రియేట్ చేశారన్న. వంగల వెంకటరెడ్డి గారు హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, సిరిసాపల్లి గ్రామం. అన్నగారు మనకు పంపించడం జరిగింది. దాదాపు 700 కిలోమీటర్ల దూరం నుంచి సీడ్ తెప్పించడం జరిగింది. ఈ 2 మనకు అదును. ఏది ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ వేస్తాం కదా, మన ఖరీఫ్ 2వ కారు మనం వేస్తాం. ఆ 2వ కారికి తెలంగాణ సోనా బీపీటీలు పనికిరావు. మనం వేయకూడదు కూడా. అయ్యే అక్టోబర్, నవంబర్లో వేసుకునే పంటలు. అందువల్ల ఈ 2 ఏదో ఒకటి వేసుకోవచ్చు అన్న మనం. దీనికోసమే నేను సపరేట్గా ప్రత్యేకించి ఈ వరి రకాలు తేవడం జరిగింది. ఈ 2 రకాలు బాగున్నాయా. KNM 12368 ఒకటి, NLR 3648 ఒకటి. ఇది మన నెల్లూరు రోజుది 120 రోజుల పంటకాలం. ఇది 135 రోజుల పంటకాలం. 135 ఈ 2 వరి రకాలు మనం CVR మెథడ్ ఫార్మింగ్ లో ఈ పంట పండించడం జరిగింది. వీటిని మనం వేసుకోవచ్చు. ఇది 2వ ఖరీఫ్ సీజన్ కి ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ మనం వేసేయడం జరుగుతుంది. వేసుకోవచ్చు అన్న. మనం వేసుకొని ఇదే NLR 3648 గ్యారెంటీ వేస్తాం. ఎందుకంటే మన నెల్లూరు వరి రకం పిల్లల ఎత్తు రాదు, సైజ్ బాగా వచ్చింది, ఎన్నో పైరు పడిపోదు మనకి. ఇది మెయిన్. ఎందుకంటే మనకు మళ్ళీ వానలో వస్తాయి కదా వరి కోతల, అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఈ వరి రకం వేసుకోవచ్చు. అవునన్నా. ఈ విధంగా నూతన వరి రకాలు వేయడం ద్వారా మన అంటే నూతన వరి రకాలు వేసినప్పుడు ఎక్కువ వేయకూడదు. ఏది 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు వేయకూడదు. 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు వేసి 4 ఎకరాలు లోపల వేసుకొని, ఒక 5 ఎకరాలు కానీ లోపల వేసుకొని, అది మన వాతావరణానికి సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటుందా ఉండదని ఈ ట్రైల్ వేయడం జరిగింది. ఇక అన్నం ఉడికిందా లేదంటే 2 మెతుకులు ఉతికితే చాలు మనం. ఇక వీటిని వేసుకోవడానికి మనం నెక్స్ట్ ఏప్రిల్ వేసుకోవచ్చు. నూతన వరి రకాలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే నూతన వరి రకాలు వేసేటప్పుడు రైతు సోదరులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే
ఎకరాలు వేయకూడదు. నెంబర్ 1 2 ఎకరాలు కానీ 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ మహా అయితే ఒక 5 ఎకరాల లోపల 5 ఎకరాల లోపల మాత్రం వేసుకోవాలి. 2, 3 అంతకుమించి ఎక్కువ వేయకూడదు. ఎవరో చెప్పారు ఏదో చేశారని కాకుండా మనకు అనుభవరకంగా రావాలా. ఇప్పుడు మనం వేసాం ఎన్ఎల్ఆర్ 3648 అనే వరి రకం, ఎన్ఎల్ఆర్ 3648 అనే వరి రకం వేయడం జరిగిందన్న మనం. ఇది నెల్లూరు వరి పరిశోధన స్థానం వాళ్ళు మనకి ఇచ్చారు. లోకేష్ బాబు సార్ గారు, అదేవిధంగా శివజ్యోతి మేడం గారు వాళ్ళు ఇచ్చారు. కృషి మన ఏఆర్ఎస్ వరి పరిశోధన స్థానం ముతుకురు పోయే రోడ్డు ఉంది కదా, అక్కడ ఆ వరి రకం ఇది క్రియేట్ చేశారు. ఈ వరి రకం మన నెల్లూరు జిల్లాలో పుట్టి నెల్లూరు జిల్లాలో పెరిగి నెల్లూరు వరి వంగడం వేయాలని నాకు ఎప్పటి నుంచి ఆశ ఉంది. అసలు నేను మొట్టమొదటిసారి కూడా సివిఆర్ పద్ధతులు వరి సాగు చేసి నెల్లూరు మసూరి అన్న, ఎన్ఎల్ఆర్ 3449 నెల్లూరు మసూరి నెల్లూరు మసూరి. ఆ విధంగా నెల్లూరు జిల్లా వరి రకం సక్సెస్ అవ్వాలని, ఇప్పుడు ఏ వరి రకమైన సక్సెస్ అవ్వాలంటే అది ముగ్గురు మీద ఆధారపడి ఉన్నది. మనం వరి పండించే మనం రైతులు రైస్ మిల్లు రైస్ ఆడిచ్చేవాళ్ళు, నూకలు కాకుండా ఈ తార కాకుండా పొట్ట కింద రాకుండా ఇప్పుడు రైస్ మిల్లర్లు కానీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైస్ కన్స్యూమర్స్, రైస్ వినియోగదారులు, వీళ్ళు ముగ్గురిని సాటిస్ఫాక్షన్ అంటే అన్ని వరి రకాల సక్సెస్ కాదు. ఇప్పుడు పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు పుట్టిన ప్రతి వరి వంగడం సక్సెస్ కాలేదు, కొన్ని మాత్రమే అవ్వగలుగుతాయి. ఇప్పుడు బీపీటీ 5204 ఎవర్ గ్రీన్, ఇప్పుడు RNR 15048 తెలంగాణ సోనా, అది కూడా ఒక ఎవర్ గ్రీన్. ఆ విధంగానే ఈ వరి రకాలు కూడా ఎన్ఎల్ఆర్ 3648 కానీ, KNM 12368 కానీ ఇవి కూడా ఆ విధంగానే సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మనం ఉన్నదే చెప్పాలి. వాస్తవంగా ఏది మనం ఎక్కువ కూడా చెప్పకూడదు. అది నష్టం అయితే నష్టం, లాభం అయితే లాభం, కంపల్సరీగా ఆ విధంగా చేసుకో. ఎందుకంటే ఒక రోజు కాదు 2 రోజులు కాదు, దాదాపు 4 నెలలు 5 నెలలు మన టైము, మన మనీ, మన సర్వస్వం, మన మొత్తం దాని మీద. అసలు నిజానికి కన్న కొడుకులే కన్న కూతురు కన్నా ఎక్కువగా మనం పొలాన్ని చూస్తూ ఉంటాం. ఏంటంటే చూస్తూ ఉంటాం ప్రతిరోజు, ఎక్కువ సమయం కూడా గడిపేది దాని మీదే. అందువల్ల ఆచి తూచి దాన్ని జాగ్రత్తగా వేయడం జరుగుతుంది. ఆ వరి రకం క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు అని చూసుకున్నట్లయితే అది నెంబర్ 1. ఆ వరి రకం వల్ల మనకు ఉపయోగం ఏంది, ఇవన్నీ బేస్ చేసుకొని తెగుళ్ళు వస్తున్నాయా రావటం లేదా, వైరస్లు ఎట్లా ఉంది, మన వాతావరణానికి ఏ విధంగా ఉంది, ఆ విధంగా చూసుకొని మనం వరి రకాలు వేయాలని నేను అనుకుంటున్నానన్నా. మనకి సీడ్ రాగానే మనం పంపిస్తామని తప్పకుండా రైట్ అన్న. ఓకే.